ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఈరోజు యాక్చువల్లీ డేట్ 16th ఏప్రిల్ అనమాట. ఈరోజు నుంచి నేను డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యాక్చువల్లీ నా మెయిన్ ఫోకస్ ఏంటంటే, నేను ఫుల్ వర్క్ ఉన్నప్పుడు నా గురించి నేను అస్సలు టేక్ కేర్ చేయట్లేదు. చాలామంది నా అలాగే ఉంటారు అనుకుంటాను, బట్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ అనమాట. ఇప్పుడు నవ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ ఆఫీస్ సైడ్ నుంచి. అంటే ఓల్ ఇయర్ ఏం అలా ఉండదు, కొన్ని డేస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని డేస్ తక్కువ ఉంటుంది కదా, అలాగా. సో ఐ లవ్ వ్లాగింగ్, అందుకే ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ వ్లాగ్. అండ్ ఆల్సో స్కిన్ కేర్ అస్సలు పట్టించుకోవట్లేదు. లేస్తున్నా అలా వస్తున్నా కూర్చొని ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తున్నాను అనమాట. అలా కాకుండా ఈరోజు లేచి ఫ్రెష్ అప్ అయి స్కిన్ కేర్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. ఐ విల్ యాడ్ దట్ క్లిప్పింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ దెన్ మేనేజింగ్ మై డైట్. కొంచెం ఐ వాంట్ టు లూజ్ మై ఫ్యాట్. చాలా అంటే చాలా వెయిట్ పుట్టాను అనమాట నేను. కొంచెం తగ్గాలి, అది కూడా చేద్దాం. అండ్ ఇంకా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి, అది కూడా లెట్స్ డూ. హోప్ఫుల్గా అట్లీస్ట్ ఒక 22 days చేయాలనుకుంటున్నాను. అండ్ నో షుగర్ ఐ విల్ ట్రై టు అవాయిడ్, బట్ ఓన్లీ 1 టీ ఆర్ కాఫీ ఇన్ ద ఈవినింగ్, అదైతే పక్కా కావాలి, లేదంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఐ వోంట్ స్కిప్ దట్. నో షుగర్స్ అని చెప్పను, లిమిటెడ్ షుగర్స్. డిసెంబర్లో ఒక 1 month చాలా డెడికేటెడ్‌గా స్కిన్ కేర్ చేసుకున్నాను. అప్పుడు స్కిన్ చాలా బాగా అయిందనమాట. సో, ఐ వాంట్ టు కంటిన్యూ థాట్ నౌ. ఇక్కడ నేను సెటఫిల్ క్లెన్సర్ తోటి స్కిన్ మంచిగా క్లెన్స్ చేసుకున్నాను. తర్వాత టింటెడ్ లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. డే టైమ్‌లో కొంచెం టింటెడ్ లిప్ బామ్ పెడితే నాకు మంచిగా అనిపిస్తది. అండ్ దెన్ ఫస్ట్ ఇక్కడ నేను టోనర్ యూజ్ చేస్తున్నాను. ఇది బ్యూటీ ఆఫ్ జెసన్ వాళ్ళది. బావుంది. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది నాకు. ఐ మైట్ గో బ్యాక్ టు టోనీ మోలీ. దాంట్లో కొంచెం ప్రొడక్ట్ ఎక్కువొస్తది. అండ్ దెన్ ఐ యామ్ యూజింగ్ నయాసినమైడ్ హియర్. నాకెందుకు నయాసినమైడ్ అంటే, ఈవెన్ స్కిన్ టోన్ అండ్ డార్క్ స్పాట్స్ కోసం అనమాట. మన స్కిన్ కండిషన్‌ని బట్టి మన స్కిన్ కేర్ చేంజ్ చేస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్‌గా మాయిశ్చరైజరే. ఎక్కువ స్టెప్స్ ఏం పెట్టుకోను. మాక్సిమం 4 అంతే. ఇక్కడ ఐ యామ్ యూజింగ్ సెరావీ మాయిశ్చరైజర్. ఇది నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. బట్ నాకు సమ్మర్‌లో టూ మచ్ మాయిశ్చరైజర్ అవసరం లేదు. ఏదైనా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్‌కి షిఫ్ట్ అవుతాను. బట్ ఈ ప్రోడక్ట్ అయిపోయాకే. ఏదైనా ప్రోడక్ట్ కొంచెం మిగిలితే దాన్ని పామ్స్ అండ్ హ్యాండ్స్‌కి రాస్తూ ఉంటాను. అండ్ సన్ స్క్రీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్స్. ఇక్కడ నేను బ్యూటీ ఆఫ్ జెసన్‌ది యూజ్ చేస్తున్నాను. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సన్ స్క్రీన్స్ అనమాట. అస్సలు జడ్జ్ చేయకండి. క్విక్‌గా అప్లై చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ల్యాప్‌టాప్ దగ్గరికెళ్ళిపోవాలి నేను. తర్వాత కొంచెం డ్రై చేద్దామని నా దగ్గరున్న ఫ్యాన్ యూజ్ చేస్తున్నాను. యాహ్! అంతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. ఈవినింగ్ మళ్ళీ చేసుకుందాము. అప్పటి వరకు ఇంకా ఫేస్‌ని టచ్ కూడా చేసేది లేదు. ఎప్పుడైనా డ్రౌజీగా అనిపిస్తే వాటర్ కొట్టేయడమే. హే సుచి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? వర్కింగ్. కొన్ని మెయిల్స్ చెక్ చేస్తున్నా. ఏంటిది? న్యూ ట్రైపాడ్. ఎలా వర్క్ అవుతుంది? తెలీదు, అదే చూస్తున్నా. కొంచెం నాకు చూసి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? నా స్క్రమ్ కాల్ అయ్యేసరికి మా హౌస్ హెల్ప్ వచ్చారు. తనకి ఈ జ్యూసర్‌లో జ్యూస్ ఎలా చేయడమో నేర్పిస్తున్నాను. నేను ఏబీసీ జ్యూస్ లాస్ట్ టైమ్ ఒక 1 month తాగినప్పుడు నాకు చాలా ఎఫెక్టివ్ అనిపించింది. అందుకే మళ్ళీ ఏబీసీ జ్యూస్ స్టార్ట్ చేశాను. నాకు బానే అనిపిస్తది, కానీ చేసుకోవడమే చాలా పెద్ద పని అనిపిస్తదనమాట. సో, ఇక్కడ ఇంకా తనకి నేర్పించాను. వెరీ సింపుల్. 1 యాపిల్, 1 బీట్రూట్, 1 క్యారెట్ కట్ చేసేసి జ్యూసర్‌లో ఏసేసుకోవడమే. ఇఫ్ యూ హ్యావ్ ఆమ్లా అది కూడా ఏసుకోవచ్చు. లేదంటే 1 జింజర్ ముక్కైనా వేసుకోవచ్చు. వర్కింగ్ డేస్ రోజు ఇన్ జనరల్ మేము డైరెక్ట్‌లీ లంచ్ చేసేస్తాము. ఎందుకంటే హౌస్ హెల్ప్ 10 AMకి వస్తారు. తనొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి 11:30 అవుతుంది. మళ్ళీ లంచ్ 3, 4 అవుతుంది. అదంతా సెట్ అవ్వట్లేదనేసి 12, 12:30 మధ్యలోనే బ్రంచ్ లాగా ఇంకా లంచ్ చేసేస్తున్నాము. అండ్ దెన్ 10:30 నుంచి 12:30 వరకు కంటిన్యూయస్‌గా కాల్స్, వర్క్ అయింది. మిడిల్‌లో అప్పుడప్పుడు ఇలా ఫెర్రో వచ్చి పిలుస్తూ ఉంటాడనమాట. ఈరోజు మార్నింగ్ వాడికి డీవార్మింగ్ టాబ్లెట్ ఏసాను. "ప్రణీత్ ఈస్ హియర్, ఎప్పుడు తిందామని అడుగుతున్నాడు." ఇక్కడ ఫెర్రో గాడు డీవార్మింగ్ టాబ్లెట్ కొంచెం బయటకన్నట్టున్నాడు. అక్కడ అంటింది, అదంతా తీస్తున్నాను. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ రైస్ అండ్ ఎగ్ డ్రాప్ కర్రీ ఉంటది కదా మనకి. ఆనియన్, టమాటోస్ ఏసి మధ్యలో ఎగ్స్ ఏసేసి అవి బ్రేక్ అవ్వకుండా తిప్పేయడం అంతే. ఇక్కడ నా కీన్వా అండ్ దెన్ రసం అంతే. నేను కుకుంబర్ అండ్ క్యారెట్ తెమ్మని చెప్పాను తనకి, చేస్తున్నారు. ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ జరిగే సిట్యుయేషన్ ఒకటి క్యాప్చర్ అయింది. ప్రణీత్‌కి కంటిన్యూయస్‌గా టీమ్స్‌లో మెసేజెస్ వస్తున్నాయి. కాల్ వచ్చింది, వెళ్తున్నాడు. అంతే, ప్లేట్‌లో రైస్ పెట్టామా కాల్స్ వస్తాయి. ఐదర్ ప్రణీత్‌కి లేదంటే నాకు.
నా ఫుడ్ ఆల్మోస్ట్ అయిపోయే టైంకి ప్రణీత్ వచ్చాడు. మా మార్నింగ్ నుంచి కాల్స్, వర్క్ అదంతా ఎలా అయిందో ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. షేర్ చేసుకుంటే వి విల్ ఫీల్ బెటర్ కదా! వి కెన్ గో బ్యాక్ అండ్ వర్క్ అగైన్. ఇలా మిడిల్‌లో ఫెరో వచ్చి నన్ను పిలుస్తూ ఉంటాడనమాట. అప్పుడలా కాసేపు ఫెరోతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా వర్క్ రూమ్‌లోనే ఉంటాడు. లైక్ నేను 8 అవర్స్ ఉంటే ఈ రూమ్‌లో వాడొక 7 అవర్స్ మినిమమ్ ఉంటాడు. నా దగ్గరే కూర్చుంటాడు. అలా కిందన పడుకుంటాడనమాట. అప్పుడప్పుడు కాస్త టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తే పిలుస్తాడొచ్చి. టైమ్ అరౌండ్ 6 పీఎం అవుతుంది. నాకు 7:30కి ఒక కాల్ ఉంది. ఇప్పుడే అమెజాన్ పార్సెల్ ఒకటొచ్చింది. 7:30 కాల్‌కి అన్నీ రెడీ పెట్టుకున్నాను. అమ్మా! ఫుల్ టయర్డ్ అనిపిస్తుంది ఇప్పుడు. ప్రణీత్ ఏం చేస్తున్నాడో చూద్దాం. లుక్స్ లైక్ ప్రణీత్ ఈస్ ఆన్ కాల్ హియర్. ఇంకా నేను క్విక్‌గా వాష్‌రూమ్‌లోకెళ్ళి హెయిర్ సీరమ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు షవర్ చేయాలనుకుంటున్నాను. బిఫోర్ షవర్ 1 అవర్ ముందు నేను ఈ మినిమలిస్ట్ బాండ్ రిపేర్ సీరమ్ వాడుతున్నాను. నాకైతే బాగా అనిపించింది. నా హెయిర్ మాత్రం వెరీ ఫ్రిజీ ఉంటది. సిల్కీ హెయిర్ వాళ్ళకి ఎలా యూజ్ అవుద్దో నాకు అంత ఐడియా లేదు. బట్ నాకైతే నా హెయిర్‌ని చాలా సాఫ్ట్ అండ్ బెటర్ చేస్తున్నట్టు అనిపించింది. ఈరోజు మా డిన్నర్ దోస ప్రణీత్స్ మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట. ఇక్కడ పల్లి చట్నీ చేసేసి ఎళ్లారు హౌస్ హెల్ప్. ప్రణీత్‌కి 11 వరకు కంటిన్యూయస్ కాల్స్ ఉన్నాయంటే నేను డైరెక్ట్‌లీ టేబుల్ దగ్గరికే ఇచ్చేసాను. అల్లడా! దోస ఎలా ఉంది? బావుందా? సూపర్. వీరు కన్నమ్మా! ఇక షవర్ చేసేసాక నా కోసం కూడా 2 స్మాల్ దోసాస్ వేసుకున్నాను. నా ఫేవరెట్ దోస పాన్‌లో దోసస్ రావట్లేదు. నాకు చాలా సాడ్ అనిపించింది. కొత్త పాన్ తీసుకోవాలి. ఆఫ్టర్ డిన్నర్ క్విక్‌గా ఇక్కడ నేను నా నైట్ టైమ్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఐ యామ్ యూజింగ్ ద సేమ్ టోనర్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ ద మార్నింగ్. అండ్ దెన్ నా మోస్ట్ ఫేవరెట్ సీరమ్ ఇది ఎస్టీ లాడర్ వాళ్ళ నైట్ సీరమ్. చాలా మందికి తెలుసనుకుంటున్నాను. నేనైతే ఏది కొనమని చెప్పను. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ జర్నీ ఇదొక్కటి కొనండి చాలు. ఇది అండ్ మాయిశ్చరైజర్ దట్స్ ఇట్. యువర్ స్కిన్ విల్ గ్లో. అండ్ దెన్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు నా దగ్గర. ఇండివెల్డ్ వాళ్ళది. సో, కంప్లీట్ చేద్దామని అది యూజ్ చేస్తున్నాను. తర్వాత యాస్ యూజువల్ నా మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ కంప్లీట్ చేయడమే నా టార్గెట్. అందుకే ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్‌లీ ఐ యామ్ యూజింగ్ ఏ అండర్ ఐ సీరమ్ ఇక్కడ. నాకు అండర్ ఐస్ కింద చాలా డార్క్ అయింది. టైంకి పడుకోవట్లేదు అసలు నేను. ఎక్కువ యూజ్ చేయను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. నాకంత ఓపిక ఉండదు దాని విషయంలో. ఐయామ్ డన్ విత్ మై స్కిన్ కేర్. హ్యాపీ మీ. డన్ ఫర్ ద డే. ఏఎం, పీఎం స్కిన్ కేర్ చేసుకున్నాను. అండ్ వర్క్ అంతా బానే చేశాను. వ్లాగింగ్ కూడా చేశాను. బట్ ఓన్లీ వన్ థింగ్ ఎక్సర్సైజ్ మాత్రం చేయలేదు. హెల్తీగానే తిన్నాను. బట్ 1 దోస తినాల్సింది 2 దోసస్ తిన్నాను. అంతే ఇంకేం లేదు ఈరోజు షుగర్. నో షుగర్స్ నథింగ్. మింత్రా నుంచి ఒక టాప్ ఆర్డర్ చేసుకున్నాను. అదొచ్చింది. చూద్దాం ఎలా ఉందో. ఐఎమ్ నాట్ ష్యూర్ కనబడుతుందో లేదో బట్ ఇట్ లుక్స్ రియల్లీ నైస్. అండ్ రేపు ఎలాగో ఫ్రైడే కదా, రేపే వేసుకుంటాను. అప్పుడు ఐ విల్ షో క్లియర్లీ. కలర్ అయితే చాలా చాలా ప్రిటీగా ఉంది కదా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ లుక్ ఆన్ మీ. బాయ్ బాయ్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్.